వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. CII 30వ భాగస్వామి సదస్సుకు ఇప్పటి వరకు 35 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చి ఈరోజు తమ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మొదటి రోజు జరిగినటువంటి ఏదైతే MOU ఒప్పందంలో 35 దేశాలకు సంబంధించినటువంటి బడా కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టి 2 రోజుల సదస్సుల నిర్వహణ ముందే 3,68,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు MOU కుదుర్చుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మొదటి రోజు ఈ ఏదైతే ఈ భాగస్వామ్య సదస్సుకి ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందనే విషయం ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఎమ్మెల్సీ గ్రీష్మ ఉన్నారు. చూస్తే కనుక ఈ పెట్టుబడులు రప్పించడంలో చంద్రబాబు నాయుడికి తనకు తానే చాటి, కానీ ఆయనకి ఈరోజు లోకేష్ తోడయ్యారు. అందుకే సదస్సు ప్రారంభం కాకముందే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు MOU కుదిరిందంటే చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇప్పుడు మేము ఏ ప్రతిజ్ఞ చేసుకొని 2024 ప్రజల ముందుకు వెళ్ళామో ఆ ప్రతిజ్ఞ ఏంటి అని అంటే ఈ కక్షపూరితమైన రాజకీయం కాకుండా మన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ నంబర్ 1గా చేయాలి, పెట్టుబడులు రావాలి, మళ్ళీ ఉద్యోగాలు రావాలి, లక్షల మందికి ఉద్యోగాలు రావాలి అనే దిశగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ అన్న గారు కానివ్వండి అదొక చాలా దృఢమైన సంకల్పంగా తీసుకున్నారు. అయితే ఈరోజు మెయిన్ ఏంటి అని అంటే మనకి ఎన్ని పెట్టుబడులు వచ్చినా ఏమున్నా కూడా ఇండియా నంబర్ 1గా ఉండడానికి ఎలాగా మోడీ గారు కృషి చేస్తున్నారో ఈ దేశంలోని ఏపీ నంబర్ 1గా ఉండడానికి కూటమి ప్రభుత్వం బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, తెలుగు ఎక్కడైనా సరే చిన్న అవకాశం కూడా వదులుకోకూడదు అన్న ఉద్దేశంతో మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నంలోని ఇది ఎన్నో ప్రయత్నాల్లోని ఎన్నో సక్సెస్ఫుల్ మీటింగ్స్లోని ఎన్నో సక్సెస్ఫుల్ సమ్మిట్స్లోని ఇది ఇంకొక భాగం. చాలా ప్రౌడ్గా ఎలా ఉంటుంది అంటే ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినప్పుడు ఎవరైనా సరే మమ్మల్ని చూసి అసలు మీరు చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి వచ్చారా, అసలు మీకు ఎంత ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది, ఎంత ముందు ప్రజల గురించి ఆలోచించడానికి ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి. సార్ ఎప్పుడు చెప్పడం ఏంటి అని అంటే మనకెప్పుడు రిసోర్సెస్ ఉన్నాయి, వనరులు ఉన్నాయి, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, టెక్నాలజీ తోడయ్యి అలాగే ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అని అంటే అన్స్టాపబుల్ అయిపోతుంది. మన స్టేట్ అనేది అన్స్టాపబుల్ అవుతుంది. ఇదే గవర్నమెంట్ అనేది కంటిన్యూ అయింది అనుకోండి, 5 years కాకుండా 10 years అవుతే ఇదే గవర్నమెంట్ అక్కడ మోడీ గారు కానివ్వండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అని అంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలకు ఇంకా తిరిగే ఉండకుండా ఉంటుంది. అటువంటి కనెక్టివిటీకి 2019లో రాష్ట్ర ప్రజలు పట్టం కట్టలేదు. 14-19 ఏదైతే అమరావతి రాజధానితో అంటే అడ్డగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి చంద్రబాబు నాయుడు ఆకాంక్షలు ప్రజలైతే కనెక్ట్ మళ్ళీ 2024లో అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని 16 నెలల వ్యవధిలోనే 5 ఏళ్ల పాటు విధ్వంస పాలన తర్వాత 30వ భాగస్వామి సదస్సుకు మాత్రం 50 దేశాల ప్రతినిధులు రావడం ఏ విధంగా తీసుకోవాలి? అసలు ఇక్కడున్న గవర్నెన్స్ ఎలా ఉంది, గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది, ఎక్కడైనా సరే క్రైమ్ రేట్ ఎలా ఉంటుంది, మనం ఏదైనా ఇండస్ట్రీ పెడితే అది అంత ఫాస్ట్గా ఎన్ని స్టెప్స్లోనే మనకు కంప్లీట్ అవుతుంది, ఏ ఇబ్బందులు లేకుండా ఫాస్ట్గా ఎలా జరుగుతుంది, ఇవన్నీ ఇంటర్నేషనల్ కంపెనీస్ కానివ్వండి లేకపోతే నేషనలైజ్డ్ కంపెనీస్ కానివ్వండి వీటన్నిటికీ మెయిన్ వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళకి సింపుల్గా వాళ్ళు పెట్టుకోవాలనుకున్న ఇండస్ట్రీ కానీ లేకపోతే సంస్థ కానీ ఏదైనా ఉంటే వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా జరిగిపోవాలి. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఆ ఉద్యోగాలు వాళ్ళ ఇండస్ట్రీ పెట్టిన తర్వాత ఉద్యోగాలు అవన్నీ ఇచ్చేటప్పుడు ఎంత సింపుల్గా వాళ్ళకి ప్రాసెస్ అనేది అయిపోతుందో వాళ్ళకి అలాగే అదే లాస్ట్ 10 year వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏమైంది, ఇండస్ట్రీలు రావడానికి ఇంట్రెస్ట్ చూపిద్దాం అనుకునే లోపలే ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి చాలా భయంకరమైన వాళ్ళకి వాతావరణం చూపించారు. రావడం సంగతి దేవుడు ఎరుగు కదా, అసలు ఏపీ అని అంటేనే పారిపోయిన సిచ్యువేషన్ వచ్చింది. అది మళ్ళీ ఎప్పుడైతే 2014 నుంచి 2019 వరకు ఎలా ఉండిందో మళ్ళీ ఇప్పుడు అదే సేమ్ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. సాధ్యమైంది 16 నెలల్లో ఆ ప్రక్రియ అంతా కూడా నిర్వీర్యం చేయడానికి బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఇట్స్ టోటలీ ఆయన తాలూకా కృషి, ఆయన విజన్, ఆయన్ని ఎలాగా ఆయన ఇండస్ట్రీ పీపుల్ తోటి ఎలాగ ఆకట్టుకునేటట్టు మాట్లాడతారు. మేము మీకు అన్ని రకాలుగా అన్ని రిసోర్సెస్ అన్నీ అందిస్తాం, మీరు వచ్చి ఇక్కడ పెట్టండి, మాదే పూచి అని చెప్తున్నారు. ఇంతమందిని ఇంతగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ప్రజలు ఉంటే తెలుగు ప్రజలు నంబర్ 1 అయిపోతారు.
చూస్తే కనుక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మొదటి స్థానం సంపాదించడానికి తండ్రి కొడుకులు ఇద్దరూ కూడాను చేస్తున్నటువంటి ఏదైతే ఈ ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నం ప్రస్తుతం మాత్రం పెట్టడానికి ఎవరైతే పారిశ్రామికవేత్తలు మాత్రం క్యూ కడుతున్నారు అనడానికి CII 30వ భాగస్వామి సదస్సుకు మాత్రం ఈరోజు 35 దేశాలకు సంబంధించిన ప్రజలు ఈరోజు MOUలు కుదుర్చుకోవడం, వారికి కంపెనీలు పెట్టుకున్నా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ వారికి ఎటువంటి ఆటంకాలు కానీ లేకుండా ప్రభుత్వం మాత్రం పూర్తిగా బాసట నిలుస్తుందన్నట్టు ఒక భరోసా. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు తలకు అనుభవంతో పాటు విజన్, ఈ రెండు వెరసి భారతదేశం మాత్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వైజాగ్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.